బలూచిస్తాన్లో ర్యాలీ జరుపుతుంటే ఆ ర్యాలీ అయ్యేంత వరకు ఎలక్షన్ కోడ్ ఉండకూడదని చెప్పి విలేకరులను పిలిచి 3 గంటలు వెయిట్ చేసి నోటిఫికేషన్ డిలే చేశారు. గుజరాత్ ఎన్నికల కొరకు నోటిఫికేషన్ డిలే చేశారు. బెంగాల్లో బీజేపీకి ఉపయోగపడేలా దేశమంతా 7 దశల్లో ఎన్నికలు జరిపితే బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరిపారు. అంటే భారతదేశం అంతా ఎన్నికలు జరపడానికి భద్రత ప్రాబ్లం లేదు, ఒక బెంగాల్కి వస్తుందా? ఎందుకు అక్కడ మోడీ అమిత్ షాలు ఎక్కువ కాలం ప్రచారం చేయడానికి వీలుగా. సో ఇలా ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారడం. ఇక సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి పెట్టిన కేసుల్లో 95% 95% ప్రతిపక్ష నేతలపైన. అంటే ప్రతిపక్షాలపైన కేసులు, ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా కేసులు ఎదుర్కొంటే వారు మళ్ళీ బీజేపీలో చేరితే ఏ కేసులు ఉండవు. ఇది మనం బెంగాల్లో సువేందు అధికారి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు మనం చూసాం. సో దేశమంతటా ఇదే ట్రెండ్ కదా. ఎవరు అధికారం, ప్రతిపక్ష నేతల కేసులు పెట్టడం, మోడీ లేదా ఈడీ, నువ్వు ఎటో తేల్చుకో, నీకు మోడీ కావాలా ఈడీ కావాలా. సో ఆ దశకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పార్లమెంట్ చూడండి, అసలు ఆశ్చర్యం వేస్తుంది. 45 లక్షల కోట్ల ప్రజల సొమ్ము బడ్జెట్ను 4-5 నిమిషాల్లో ఆమోదించారు. అసలు బడ్జెట్ ఎంత సుదీర్ఘంగా చర్చ జరగాలి. మొన్న చూడండి, ఇది మన ఐపీసీ, సిఆర్పిసిల్ని సవరించే అత్యంత కీలకమైన చట్టాన్ని ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు. ఈవెన్ మీకు అంతకు ముందు మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈవెన్ వ్యవసాయ చట్టాలను కూడా రాజ్యసభలో ఓటింగ్ పెట్టాలంటే ఓటింగ్ అడిగి ఎంపీలు సస్పెండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఎన్ని రోజులు నడిచేది, ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో మీరు చూడండి. బ్రిటన్లో ఎన్ని రోజులు నడుస్తుంది, మన దేశంలో ఎన్ని రోజులు నడుస్తుంది. అంటే టోటల్గా పార్లమెంటునే డమ్మీ చేయడం. ఒకప్పుడు పార్లమెంట్లో ఏదైనా అంశం అయితే సెలెక్ట్ కమిటీకి పంపించేవాళ్ళు, సెలెక్ట్ కమిటీకి పంపించడం గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏది పంపించడం లేదు, అన్నీ ఆమోదించేయడమే, జై కొట్టడమే. అంటే ఒకప్పుడు ప్రతిపక్షాలు అల్లరి చేస్తే చర్చ లేకుండా బిల్లులు ఆమోదం పొందేది. ఇప్పుడు అధికార పార్టీ అల్లరి చేసి బిల్లులు ఆమోదం పొందేది. సో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి కొన్ని వారాల పాటు పార్లమెంట్ను జరగనివ్వకుండా బిల్లులు ఆమోదింపొందారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అల్లరి చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? బిల్లులు ఆమోదింపజేయకపోతే అంటే నేను ఒప్పుకుంటా. ఇక అధికార పార్టీ అల్లరి చేసి ఆ అల్లరిలోనే బిల్లులు ఆమోదం పొందుతుందని తెల. అలాగే రాష్ట్రాల హక్కులపైన, మనది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల హక్కులపైన ఇష్టారాజ్యంగా దాడి. మీకు ఒక్క ఉదాహరణ చాలు. సెస్సులు పేరిట రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అందుకు ఉదాహరణ. అలాగే గవర్నర్ల వ్యవస్థ, మీరు ఎక్కడ చూసారా? కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన కాన్వాయ్ పోతుంటే సహజంగా ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకంటే ఆయన గవర్నర్ బహిరంగంగానే ముఖ్యమంత్రి పైన దాడి చేస్తున్నాడు కనుక. ఇంకా తెలంగాణలో ఆ స్థాయికి రాలే. సో గవర్నర్ కారు దిగి తేల్చుకుందాం దా అంటాడు. అసలు ఎక్కడన్నా గవర్నర్ పలానా ఆర్థిక మంత్రి పైన నాకు విశ్వాసం పోయిందని లెటర్ వస్తాడు. నాకు విశ్వాసం పోయిందని తీసిపడేయని. అసలు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు రోజు తప్పని మా ఇష్టం, మేము ఎన్ని రోజులైనా ఫైల్ ఉంచుకుంటాం, మీరెవరు అడిగేది అంటే సుప్రీంకోర్టు దాకా పోయింది. పంజాబ్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి గవర్నర్ ఆమోదం పొందకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటామని. కేరళలో అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలని క్యాబినెట్ డిసైడ్ చేస్తే గవర్నర్ ఒప్పుకోడే. నువ్వు అంటే కేంద్రానికి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేస్తున్నారు, అందుకొరకు నేను పెట్టుకోనని సుప్రీంకోర్టు చెప్పింది. తీర్మానం చేయొచ్చని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర శాసనసభ చట్టం చేయకూడదు కేంద్ర చట్టానికి భిన్నంగా, బట్ ఒక ఒపీనియన్ చెప్పచ్చు, అది రాజకీయ ఎక్స్ప్రెషన్. సో అయినా లేదు, ఆరిఫ్ మహమ్మద్ కేరళ గవర్నర్ నేను సమావేశం పెట్టుకొని అంటాడు. అసెంబ్లీ సమావేశాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా గవర్నర్లు మా ఇష్టం వచ్చినప్పుడు పెడతామంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఫిరాయింపు చట్టం మీకు సుప్రీంకోర్టులో జరుగుతున్న మహారాష్ట్ర ఎపిసోడ్ ఇంతో బ్లేటెంట్గా ఆఖరికి ఆర్మీని కూడా పొలిటిసైజ్ చేయడం, ఆర్మీని కూడా పొలిటిసైజ్ చేసే ట్రెండ్ మన దేశంలో జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన ధోరణులు. చివరకు రాజ్యాంగాన్ని మార్చేస్తే మీ రాజ్యాంగమే పనికిరాదు, రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది ఉండకూడదు, రాజ్యాంగంలో సోషలిజం అనేది ఉండకూడదు, అసలు రాజ్యాంగాన్నే సమూలంగా మార్చిపెట్టే రాజ్యాంగం తీసి కొత్త రాజ్యాంగం వస్తా అనే దశకి వచ్చింది. అది ఈ స్టేట్మెంట్లో చివరి ఎన్నికలని అనను, కానీ ధోరణులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నది నిజం. సార్
మరో విషయానికి వస్తే సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పెద్ద రాజకీయం అయింది ఎమ్మెల్సీకి అభ్యర్థులు ఖరారు అంశంలో. ఇప్పుడు కూడా మరొక రచ్చ జరుగుతుంది. నిన్న